దావీదు మహారాజు పరిశుద్ధులుగా ఉండి బోధిస్తే, పరిశుద్ధులుగా ఉండి ఏ తప్పు చేయకుండా బోధిస్తే పాపం తిరగటం కాదట. పాపం చేసిన తర్వాత కూడా నీ రక్షణ ఆనందాన్ని నాకు కలుగు చేసిన వరకు నేను పాపులకు నీ మార్గాన్ని తెలియజేస్తే. ఎందుకంటే నేను పాపం చేసినప్పుడు ఒకప్పుడు నా స్థితి అదిరా, కానీ దేవుడు నా పరిస్థితిని మార్చి పరిశుద్ధపరిచి నిలబెట్టి వాడుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో మీరు కూడా ఆ పరిస్థితిలో ఉన్న మీరు కూడా దేవుని సన్నిధికి రాగలిగితే మిమ్మల్ని కూడా దేవుడు ఒక గొప్ప మెరుగు కలిగిన జ్యోతిగా మార్చగలడని మనం చెప్పినప్పుడట పాపులందరూ తిరుగుతారు. దావీదు నీ త్రోవల్ని తెలియజేస్తాయి, నాకు రక్షణానందాన్ని వాళ్ళు గుర్తించి నేను చేసిన పాపాన్ని బట్టి నా రక్షణానందాన్ని నేను కోల్పోయా. అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షీణించిపోయాడు. నీ సన్నిధిలో నుంచి దూరం అయిపోయేటట్టున్నా నీ సన్నిధి నుంచి దూరపరచదు. నీ పరిశుద్ధాత్మ తొలగించొద్దు. నీ రక్షణానందం నాకు కలిగజేయ. పాపులకు నీ మార్గాన్ని నేను తెలియజేస్తా, వాళ్ళు నీ తట్టు తిరుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక.